కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు గత నెల రోజులుగా త్రాగునీరు రావడం లేదని డబుల్ బెడ్రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్ డీఈ ఏఈ రావాలని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున మహిళలు ధర్నా నిర్వహించారు. విషయం వెంటనే తెలుసుకున్న దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని డీఈ ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విమర్శించుకున్నారు. వేసుకుంటామన్నారు. మీకు అండర్స్టాండింగ్ లేక మీరు చేయలేకపోయారు. ఆ రిమైనింగ్ అయితే మున్సిపాలిటీ నుంచి మేము 100% చేస్తాము. దాని గురించి మీరు డిస్కస్ చేసి కొట్టాడుకోవద్దు. అదేవిధంగా మిషన్ బజార్ కూడా చెప్పినాము. అది కూడా వాళ్ళు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ట్యాంకర్లు పంపిస్తాము. అదేవిధంగా 100% మీకు వచ్చే శనివారంలో కూడా మొదటి థ్యాంక్ యూ సార్. అర్థమైందంటే మీరు ఆ ఊరు నుంచి మన ఊరికి రావాలి. అక్కడ వచ్చి సప్లై చేస్తాం. వాళ్ళ ఊరు దాదాపు పోయిన 20 దాదాపు సుమారు అన్నట్టు 15-20 నీళ్ళే రావట్లేదు. అది వాస్తవం, అబద్ధం ఏం లేదు. అయిన విషయం పేర్లేదు చెప్పాలి. కానీ నా దగ్గర వచ్చి ఉన్నారు, ఇక్కడ 5-6 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు